ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. నిజంగా మనం అందరం ఆయన ఇష్టలమే. ఆయన ఇష్టమైన బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకుండు. అందును బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవాది దేవుడు హెబ్రీ 13వ అధ్యాయము 12వ వచనం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు మిశ్రమ వాక్యాలు దేవుడు చూపెడుతుండంటే కొంచెం సేపు ఒక వాక్యంని చూపెడుతుండు, కొంచెం సేపు ఒక వాక్యంని చూపెడుతుండు. లెట్స్ బిగిన్. వాట్ ఈస్ గాడ్ వాంట్ టు స్పీక్ విత్ అస్. హెబ్రీ 13వ అధ్యాయము 12వ వచనము. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపల ఆయన యొద్దకు వెళ్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన దేవుడు గవిని వెలుపట ఆయన యేసు ప్రభు తన స్వరక్తంని మన కోసం ఇచ్చిండు. తన స్వరక్తంని మనకిచ్చి ఆయన కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై తన పరిశుద్ధ రక్తంని మనకిచ్చిండు. ఎందుకు? మనని పరిశుద్ధపరచుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకిచ్చి ఏం చేసిండు? తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట మన కోసము ఆయన గవిని వెలుపట శ్రమ పొందిండు. ఎంత శ్రమ అంటే ఆయన మన కోసం పొందిన శ్రమ వర్ణనాతీతం. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కోసము ధారపోసిండు. చూడండి, లోపట గవిని వెలుపట ఆయన శ్రమ పొందిండు. మన కోసము ఆయన శ్రమ పొందిండు. శ్రమ పొందడమే కాదు, తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన మనని కొనుక్కోవడం జరిగింది. ఒక వెల ద్వారా ఆయన మనని కొనుక్కోవడం జరిగింది. ఇంకేమంటుంది చూడండి, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపట ఆయన యొద్దకు వెళుదాము. ఇప్పుడు మనము ఆ నిందని ఎక్కడ అనుభవిస్తున్నామంట? ఆయన గవిని లోపట అనుభవించును, కానీ మనం ఎక్కడ అనుభవిస్తున్నాం దాన్ని? శిబిరం వెలుపల, అవుట్ సైడ్. ఇప్పుడు ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది శ్రమల అనుభవంలో ఉన్నారు. గడిచిన దినాలలో మనము భయంకరంగా దేవుని బిడ్డలని శ్రమపరచుట, వాళ్ళని హతసాక్షులు చేయడము, వాళ్ళ ప్రాణమానములతో ఆటలాడడం మనం చూసినాము. క్రైస్తవులు అంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్న స్థితి. ఎందుకంటే క్రైస్తవులు అంటే ఒక రకమైన వ్యతిరేకత, ప్రజలలో ఒక రకమైన వ్యతిరేకత, ఒక రకమైన ఒక ద్వేషము, ఒక రకమైన పగ లాంటిది. అది మన తండ్రిని కూడా ఆ రోజు మన తండ్రిని చూసి ఆయన నుంచి మేలు పొందుకున్న శ్రమలే ఆయనను బట్టి వాళ్ళు కోపం తెచ్చుకుండ్రు. ఆయనను బట్టి వాళ్ళు ద్వేషించిండ్రు. ఆయనని తిరస్కరించిండ్రు. ఆయనని అవమానపరిచిండ్రు. ఎవరు వాళ్ళు? ఆయన స్వకీయ జనములు. వాళ్ళ మధ్యలో ఆయన పెరిగి పెద్దవాడైండు. వాళ్ళ మధ్యలోనే ఆయన తిరిగిండు. వాళ్ళ మధ్యలోనే ఆయన అద్భుతాలు చేసిండు. వాళ్ళ మధ్యలోనే వాళ్ళు మేళ్ళు పొందుకుండ్రు. అయినప్పటికీ అవన్నీ ఆయన నుంచి వాళ్ళు పొందుకున్నప్పటికీ వాళ్ళు ఆ దేవుని ద్వేషించడం జరిగింది. ఆ దేవుని దూషించడం జరిగింది. ఆ దేవుని వెలివేయడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క దేవుని నుంచి మేలు పొందుకున్న ప్రజలే ఆయనని తిరస్కరించడం జరిగింది. ఈ విధంగా మనని కూడా చేస్తుండ్రు. మనని కూడా ఎవరైతే దేవుని ఆశ్రయించిండ్రో ఆ బిడ్డలని ఈ లోకము తిరస్కరిస్తుంది. ఈ లోకం వెలివేస్తుంది. ఈ లోకం నిందల పాలు చేస్తుంది. ఈ లోకము వాళ్ళని బట్టి ఒక భయంకరమైన వ్యతిరేకత ఆ ప్రజలను బట్టి వాళ్ళ హృదయంలో ఒక రకమైన వ్యతిరేకతతో
ఈ ప్రజలు నిండిపోయినరు. అనేక స్థలాలలో సేవకుల పైన దాడులు జరుగుతున్నాయి, విశ్వాసుల పైన దాడులు జరుగుతున్నాయి, మందిరాలు ధ్వంసం చేయబడుతున్నాయి, వారి ఆస్తులు, సేవకుల ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయి. సేవకుల ఎవరైతే విశ్వాసుల మాన ప్రాణాలతో చెలగట్టలాడడం జరుగుతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా దేవుడు అన్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే ఈ ప్రజలు నన్ను కూడా ఆ విధంగానే, మీరే విధంగా ఈరోజు హింసింపబడుతుండ్రో, మీరే విధంగా ఈరోజు ద్వేషింపబడుతుండ్రో, మీరు ఈరోజు ఏ విధంగా వెలివేయబడుతుండ్రో, నన్ను కూడా ఈ ప్రజలు అదే విధంగా తిరస్కరించారు. నన్ను కూడా ఈ ప్రజలు ఈ విధంగా వెలివేయబడ్డారు. నన్ను కూడా ఈ విధంగా వెలివేసింది ప్రజలు. నా నుంచి మేళ్ళు పొందుకొనే నాకు కీడు తలబెట్టిండ్రు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు ఆ దేవదేవుడికి ఆ ప్రజలు చేసింది ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాము. ఎంతోమంది సేవకులు హతసాక్షులైపోతుండ్రు. ఆయన నామంలో ఎంతోమంది సేవకులు హతసాక్షులు అవ్వడం మనం చూస్తున్నాం. ఇంకా చూడండి ఏమంటుండు, నిలువరమైన పట్టణమును మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు చిన్నదాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవాఫలములను అర్పిద్దము. ఉపకారమును ధర్మము చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ఎల్లప్పుడూ మనము స్తుతి యాగములు చేయమంటుంటూ దేవుడికి. మనకు శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోవద్దు, కానీ మనం అవమానించబడ్డప్పుడు, మనం ద్వేషింపబడ్డప్పుడు, మన పైన వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? స్తుతి యాగములు చేయాలంట దేవుడికి. జీవాఫలములు, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలములు అర్పించాల. ఎల్లప్పుడూ శ్రమలలో, నిందలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆ దేవుని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఆ దేవుని ఆరాధించబద్దులై ఉన్నాము. ఆ దేవుని మహిమపరచబద్దులమై ఉన్నాము. ఈ శ్రమలు కొన్ని రోజులు మాత్రమే, కానీ మనము రాబోవు మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావు. రాబోవు మహిమ ఎదుట రేపటి రోజు ఈ శ్రమలన్నీ ముగించిన తర్వాత సమయం ఆసన్నమైనప్పుడు ఆ దేవుని సన్నిధిలో యుగ యుగములు ఆయనతో మనము జీవించబోతున్నాం. సదాకాలము ఆయన యొద్ద మనము ఉండబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలములను అర్పించుదుము, ఉపకారములు ధర్మములు చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారములు చేయడం మర్చిపోకండి. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చాలా సంఘటనలు దేవుడు మాట్లాడడం జరిగింది. అనేక మంది బిడ్డలు పాపము మేలు చేసి కష్టాల పాలవుతుండ్రు. సహోదర ప్రేమ, ఐక్యత కలిగి కొంతమంది సహోదరుల ద్వారా వెలివేయబడుతుండ్రు, కొంతమంది విశ్వాసుల ద్వారా తిరస్కరింపబడుతుండ్రు. ప్రతి ఒక్క స్థలంలో మోసాలు, ప్రతి ఒక్క స్థలంలో దగలు, ప్రతి ఒక్క స్థలంలో అన్యాయము. అవును, అన్యాయంగా ఆ ప్రజలు వేసిన కేకలే గెలిసెను. ఆ ప్రజలు, పొంతి పిలాతు ఆయన అంటుండు, ఈ వ్యక్తిలో నాకే దోషం కనబడతలేదు అన్నప్పుడు ఆ ప్రజలు అన్నారు, లేదు, ఇతన్ని సిల్వ వెయ్యాల్సిందే. ఆయన అంటుండు, ఈ నీతిమంతుల్లో నాకే దోషం కనబడతలేదు. అయినప్పటికీ ఆ ప్రజల కేకలే గెలిసెను. ఈరోజు మనకు అనిపిస్తుండొచ్చు, అన్యాయం గెలుస్తుంది, అక్రమం గెలుస్తుంది. అన్యాయస్తులు ఈరోజు వృద్ధి చెందుతుండ్రు, అన్యాయస్తులు ఈరోజు ఫలభరితమైన జీవితాలు జీవిస్తుండ్రు. కానీ రాబోవు దినాలలో వాళ్ళ గతి సొదొమ గొమొర్రా కంటే ఓర్వదగినదై ఉండబోతుందంట. సొదొమ గొమొర్రా, ఇప్పటి వరకు సొదొమ గొమొర్రాలో పచ్చిగడ్డి మొలవలేదు. సంవత్సరాల క్రితము అది భూమి శపింపబడ్డది. ఆ యొక్క అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పైన వేయబడ్డాయి. ఇప్పటి వరకు ఒక పచ్చిక మొలవలేదు సొదొమ గొమొర్రాలో. అదేవిధంగా ఈరోజు అవిశ్వాసులు వృద్ధి చెందుతుండొచ్చు, అవిశ్వాసులు ఈరోజు ఫలభరితులైతుండొచ్చు. మనని అవమానపరిచినోళ్ళు, మనని నిందించినోళ్ళు, మనని ద్వేషించినోళ్ళు, మనని అన్యాయమైన తీర్పులు మనకు తీర్చినోళ్ళు ఈరోజు వాళ్ళు మంచిగా ఉండొచ్చు. కానీ ఏమంటుండు దేవుడు,
అడవి గడ్డి చూడండి, ఇంతలో ఉండి అంతలోనే మాయమైపోతుంది. రేపటి రోజు మనం చూసినామంటే దాని ఉనికి కూడా మనకు కనబడది, దాని ఉనికి కూడా కనబడది. కాబట్టి దేవుని యందు నిరీక్షించువారు ఎన్నడూ సిగ్గునందరు. ఈరోజు నువ్వు శ్రమ అనుభవంలోకి వస్తున్నావా? నువ్వు ఈరోజు గవిని వెలుపట నువ్వు శ్రమానుభవం అనుభవిస్తున్నావా? నువ్వు ఈరోజు నిందల పాలవుతున్నావా? ఈరోజు నువ్వు వెలివేయబడుతున్నావా? ఈరోజు మోసపోతున్నావా నువ్వు? కానీ ఒకానొక రోజు తీర్పు తీర్చుట నా పని. దేవుడు అన్నాడు, తీర్పు తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని. మీరు నా యొద్దకు వచ్చి నా యందు మౌనంగా మీరు నిరీక్షిస్తే ఖచ్చితంగా నేను తీర్పు తీర్చబోతున్నా. అన్యాయస్తునికి న్యాయస్తునికి నేను తీర్పు తీర్చబోతున్నా. అవును, ఆయన త్రాసులో మోసం లేదు, ఆయన తూనికలో మోసం లేదు. రేపటి రోజు మన నీతి క్రియలను ఆయన తూకం వేసి తూచబోతుండు. మన నీతి క్రియలకు ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వబోతుండు. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మము చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీపై నాయకులుగా ఉన్న వారికి లెక్కప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందు సిస్టర్స్ సాక్ష్యాలు చెప్పడంలో వాళ్ళొక మాట సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకురాలు తన నోటి నుంచి ఒక మాట చెప్పినప్పుడు అది మా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడ్డది. అవును, దేవుడు ఇక్కడ అంటుండు, మీపై నాయకులుగా ఉన్నవారిని దుఃఖపరచకుడి. దేవుడు మీపై నాయకులుగా ఉండడానికి సేవకులని మీకు ఇవ్వడం జరిగింది. ఆ సేవకులు ఒకవేళ దుఃఖంతో మిమ్మల్ని కాస్తుండ్రేమో, దుఃఖంతో మీకు బోధిస్తున్నా, దుఃఖంతో మీకోసం పరిచర్య చేస్తున్నా, దుఃఖంతో దేవుని యొక్క సేవ చేస్తున్నా, అది మీకు నిష్ప్రయోజనం కనుక వాళ్ళు దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు, ఆ సేవకులు ఆనందంతో సేవ చేస్తట్టు, దేవుని సేవ చేస్తూ వారి మాటలు విని వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి ఉండండి. వారి మాటలు వినడమే కాదు, ఆ మాటలకు లోబడి ఉండుడి అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, దేవుడు those who obey the words of the God surely they will be blessed. Those who obey the words of the God surely they will be blessed. అవును, ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆ మాటకు లోబడతారో నిశ్చయంగా వాళ్ళు దీవింపబడతారు, నిశ్చయంగా వాళ్ళు కనికరింపబడతారు, నిశ్చయంగా వాళ్ళ జీవితంలో అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని వాళ్ళు చూస్తారు. ఎందుకంటే దేవుడు మనని పిలిచిన పిలిపి ఏంటంటే మనము ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలా. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, అనేకమైన బాధలు మనకు వస్తాయి. ఇవన్నీ వచ్చినా కానీ మనకు ఒక ఆదరణకర్త మనకున్నాడు. దేవుడు మనకు అన్యులకు లేని ఒక గొప్ప భాగ్యం మనకున్నది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, విశ్వాసులకు వచ్చిన శ్రమలు వేరు, అన్యులకు వచ్చిన శ్రమలు వేరు. అన్యుల శ్రమలలో వాళ్ళతో పాటు మనుషులు ఉంటారు, కానీ విశ్వాసుల శ్రమలలో వాళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, పరిశుద్ధాత్మ పని ఏంది అంటే the Holy Spirit will guide us, Holy Spirit will teach us, Holy Spirit will మనని ఆ పరిశుద్ధాత్ముడు మనని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం నడవవలసిన మార్గంలో మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనము చేయవలసిన విధులని మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనం ప్రవర్తించవలసిన ప్రవర్తనని మనకు నేర్పిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పైన ఆధారపడి జీవిస్తాడో ఆ యొక్క వ్యక్తి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా కానీ ఖచ్చితంగా దీవింపబడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఉన్నాడు. ఒక సేవకునిగా, ఒక గైడ్గా, ఒక బోధకుడిగా పరిశుద్ధాత్ముడు తనతో ఉన్నాడు. ఇక్కడ చూడండి,
ఏమంటుండు అనగా ఆయన నామంను ఒప్పుకొనుచు జీవాఫలములను అర్పిద్దాము, ఉపకారములు ధర్మములు చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన పనులు మనం చేసుకుంటుంటామో, దేవునికి జీవఫలములు అర్పించుకుంటా, దేవుడు చెప్పిన మాటలు మనం వినుకుంటా, దేవుడు మనకి ఏది చేయమన్నాడో అది చేసుకుంటా, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడి ఉంటామో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేర్చగలుగుతామో, అప్పుడు నిజంగా మనం ధన్యులము, నిజంగా మనం ధన్యులము. అప్పుడు దేవుడు మన పక్షంలో ఉండి ఆయన మన ప్రతి ఒక్క అవసరతలను తీర్చును, ఆయన మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచనలు యావత్తును ఆ దేవుడు సఫలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ శ్రమలలో, నీ వేదనలో, నీ అపనిందలలో ఎప్పుడైతే మనం ఆ దేవాది దేవుడి వైపు చూస్తామో, మన శ్రమలు తగినవి కావు, అవి అవి తగినవి కావు. ఎందుకంటే మన శ్రమలలో ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు, ఆ యొక్క నిందలలో ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు, ఆ పనిందలలో ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి అవన్నీ మనకు కొంచెం సేపు, అవన్నీ మనని బాధించలేవు, అవి ఎక్కువ మనని బాధ పెట్టలేవు. అవి వచ్చిన దారినే అవి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. వచ్చిన ప్రతి శ్రమ, విశ్వాసి జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ, ప్రతి ట్రబుల్స్, ప్రతి ట్రిబులేషన్స్, ప్రతి ప్రాబ్లము టు గ్లోరిఫై ద గాడ్ అలోన్, దేవుని మహిమపరచడానికి. విశ్వాసుల జీవితంలో వచ్చే ప్రతి శ్రమలు, ప్రతి పోరాటాలు, ప్రతి యుద్ధాలు, ప్రతి బాధలు, ప్రతి వేదనలు దేవుని మహిమపరచడానికే, దేవుని మహిమ కోసమే వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లాజరు మరణించుడనే వార్త మరియా మార్తకు చెప్పడం జరుగుతుంది. మరియా మార్త నుంచి ఒక వార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. అయ్యా, నువ్వు ప్రేమించుతున్న లాజరు రోగి అయి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడన్న వార్త చెప్పినప్పుడు దేవుడు ఇంకా 2-3 రోజులు అక్కడనే ఉంటాడు. ఆయన శిష్యులు అడుగుతారు, అయ్యా ఏమైందయ్యా, లాజరు రోగి అయి ఉండని తెలిసినాక కూడా నువ్వు ఎందుకు పోతలేవంటే దేవుడు ఒకటే అంటాడు, సరే వెళ్దాం, ఆగండి అంటాడు. ఇంకా దేవుడు ఒకటే మాట అంటాడు, నడవండి మనము లాజర్ని మేల్కొల్ప వెళ్దాము. వాళ్ళందరు శిష్యులు అనుకుంటారు, అయ్యో పాపమైనకు ఒంట్లో బాగాలేదు కదా, రెస్ట్ తీసుకుంటుండేమో, అందుకే దేవుడు ప్రశాంతంగా ఉండే, ఏం బాగాలేదు రెస్ట్ తీసుకుంటుండని వెళ్దామంటాడు. అన్నప్పుడు లాజర్కి వచ్చిన రోగము దేవుని మహిమ కొరకే. ఒక సాక్ష్యం చెప్తాడు యేసుప్రభు, ఏంటంటే లాజర్కి వచ్చిన రోగము దేవుని మహిమ కొరకే. అవును, విశ్వాసుల జీవితంలో ఒక గుడ్డివాడిని చూసి తన శిష్యులు అంటారు, అయ్యా వీడి గుడ్డితనంకి ఎవరు కారణము, వీడు పాపం చేసిండా, వీడు తల్లిదండ్రులు పాపం చేసిండా, ఎవరు పాపం చేసినందుకు వీడికి గుడ్డితనం సంభవించింది? అప్పుడు ఆ దేవుడు అంటాడు, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ ఏ పాపం చేయలేదు, కానీ ఇది దేవుని మహిమార్థమై విశ్వాసుల జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క కష్టాలు, ప్రతి ఒక్క వేదనలు, ప్రతి ఒక్క శ్రమలు, ప్రతి ఒక్క ఇబ్బందులు, ప్రతి ఒక్క ఇరుకులు కేవలము దేవుని మహిమపరచడానికే. ఎందుకు ఆ విధంగా అంటే ఆయన తన స్వరక్తం చేత మనని కొనుక్కుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపల ఆయన శ్రమ పొందిండు. మన కోసం, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన బాధలు, మనకు రావాల్సిన సమస్తాన్ని ఆయన అనుభవించడం జరిగింది. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరం వెలుపల ఆయన యొద్దకు వెళ్దాము. అవును, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన దోష శిక్ష, మనకు రావాల్సిన అతిక్రమ శిక్ష ప్రతి ఒక్కటి యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో మన నిమిత్తము భరించడం జరిగింది. మన నిమిత్తము ఆయన దాన్ని జయించడం జరిగింది. అన్ని సమస్తాన్ని జయించి ఎక్కడ పెట్టిండంట దేవుడు? మన పాదమునకు పీఠంగా చేసిండు. ప్రతి ఒక్క శ్రమ, చివరి శత్రువైన మరణాన్ని కూడా దేవుడు ఎక్కడ పెట్టిండు? మన పాదమునకు పీఠంగా చేసి పెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనకు సమస్తాన్ని జయించే అధికారంని మనకిచ్చిండు. ఎప్పుడైతే ఆయన రక్తంని మనం ఆశ్రయిస్తామో, ఆయన నామాన్ని మనం ఆశ్రయిస్తామో, అప్పుడు సమస్తం పైన విజయాన్ని మనం కూడా పొందుకొని ఆ దేవుని మహిమపరచువారిగా మనం ఉండగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి